భారత రాజ్యాంగం ఎవరైనా వారికి ఇష్టమైన మతాన్ని స్వీకరించొచ్చని, ఆ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చని ఆర్టికల్ 25 చెబుతుందని క్రైస్తవ ఐక్యవేదిక నాయకులు కలివెల ఎలీషా అన్నారు. ఎక్కడైనా మతాన్ని ప్రచారం చేస్తే మతోన్మాదులు దాడులు చేస్తున్నారని ఎలీషా అన్నారు. భారతదేశం మతానికి చెందింది కాదని, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వాలు విఫలమైనప్పుడు ప్రజా తిరుగుబాటు తప్పదన్నారు. దేశాన్ని పాలించే పాలకులు మత వివక్ష చూపుతున్నారని ఆయన తెలిపారు. రాజ్యాంగ ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. అనంతపూర్, ఉండిలో చర్చీలను కూల్చివేయడం జరుగుతుందని, ఇది రాజ్యాంగంపై దాడిగా గుర్తించాలని ఆయన అన్నారు. శాంతి భద్రతలను కాపాడాలని కలెక్టర్కి వినతిపత్రం అందజేయనున్నామని ఎలీషా తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. డాక్టర్ ఎలీషా కుమార్ కలివెల, క్రైస్తవ ఐక్యవేదిక నాయకులు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే, ఎవరైనా ఈ దేశంలో వారి మతాన్ని స్వీకరించవచ్చు, దాన్ని ప్రచారం చేసుకొనవచ్చు అన్నది. ఈరోజు ఎక్కడ మతాన్ని ప్రచారం చేసుకున్నా, వాటిని అమలు చేసుకుంటున్నా క్రైస్తవుల మీద మతోన్మాద దాడులు ఎక్కువయ్యాయి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరైనా ఒక కార్యక్రమం చేస్తే వారిని దేశద్రోహిగా అని వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నారు. మరి ఆర్టికల్ 25ను తుంగలో దొక్కుతూ దానికి వ్యతిరేకంగా క్రైస్తవుల మీద దాడులు చేసిన వారిపై ఎలాంటి చట్టాలు మీరు ఉపయోగిస్తున్నారు? కేవలం భారతదేశం అనేది ఒక మతానికే సంబంధించింది కాదు. కొన్ని వందల కులాలు, కొన్ని వేల మతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు కలిగిన భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం, అది భారతదేశం యొక్క విశిష్టత. మరి ప్రత్యేకంగా ఎందుకే క్రైస్తవుల మీద, ముస్లింల మీద దాడులు చేస్తున్నారు? అల్పసంఖ్యాక వర్గాలకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఈ దేశాన్ని పాలిస్తున్న పాలకులు ఈ యొక్క మతాల మీద వివక్షత చూపిస్తున్నారు అన్నది క్లియర్గా అర్థమవుతూ ఉంది. మరి శాంతి భద్రతలను పరిరక్షించటంలో ప్రభుత్వాలు విఫలమైనప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు చేసినప్పుడు అప్పుడు పీడీ యాక్ట్లు వస్తాయి. అంతకుముందు ప్రభుత్వాలు స్పందించి రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగపరంగా ప్రాథమిక హక్కులైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ ప్రజలకు చెందాలని ప్రభుత్వాలు ఒక ప్రణాళికాబద్ధంగా పని చేయడం లేదు. మరి ఇది ఒక చోట కాదు, ఆంధ్రప్రదేశ్లో మరీ మితిమీరిపోతున్నాయి. అనంతపూర్లోను, ఆంధ్రప్రదేశ్లో ఉండి నియోజకవర్గంలోనూ చర్చిలను తగలబెట్టడం, కూల్చివేయటం జరుగుతుంది. ఇది రాజ్యాంగం పైన దాడి అనిగా మనం గుర్తించాలి. కేవలం మతాల మీద దాడి కాదు, ఇది ప్రత్యక్షంగా భారత రాజ్యాంగం మీద దాడి అన్నది గుర్తించాలి. మరి ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రజా సంఘాలు, సిపిఐ, సిపిఎం, క్రైస్తవ సంఘాలు, వైసీపీ, కాంగ్రెస్ పార్టీ, ఇతర బిఎస్పి తదితర సంఘాలన్నీ కలిసి ఈ యొక్క నిరసనను తెలియజేస్తున్నాము. శాంతియుత ర్యాలీని తెలియజేస్తూ మరి కలెక్టర్ గారికి శాంతి భద్రతలను కాపాడమని, రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులను కాపాడమని కలెక్టర్ గారికి మేము క్రైస్తవ ప్రతినిధులుగా వారికి మెమోరాండము ఇవ్వనున్నాము. మరి ఇది ఇంతటితో ఆగేది కాదు, ఈ ఉద్యమము కొనసాగుతుంది. ఏదైతే భారతదేశంలో మైనారిటీ వర్గాల మీద జరుగుతున్న దాడులను ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి, అక్కడ మన వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అంటే మనమే మొదలుపెట్టాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇతర దేశాలలో హిందువుల మీద దాడి జరిగినా, ఈ దేశంలో హిందూవేతరుల మీద దాడి జరిగినా అది రాజ్యాంగ విరుద్ధమే, అది సరైనది కాదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ
ఈ జిల్లాలో ప్రజా సంఘాలతో అన్ని రాజకీయ పార్టీలతో వామపక్షాలతో చేరి మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము. క్రైస్తవులకి మైనారిటీలకి న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.